ఏం సార్ అందరం వచ్చామా? లాస్ట్
కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ సమావేశం కార్యాలయం బుధవారం నిలబడి ఉదయం 11 కౌన్సిల్ వారికి గంటలకు కూర్చోబెట్టి ప్రారంభం కావాల్సి ఈ ఉండగా పైన 2 సభ మీద గంటలు ఆలస్యంగా 1 ఏవైనా గంటకు ప్రారంభమైంది. సందేహాలు కానీ సమావేశానికి గౌరవ ముఖ్య కౌన్సిల్ అతిథిగా సభ్యులు ఎమ్మెల్యే మరియు డాక్టర్ చైర్మన్ ముక్కుముద్ర వారిని మరియు నరసింహారెడ్డి వైస్ హాజరవుతారని చైర్మన్ వారిని పాలకవర్గం కోరడం అధికారులు ఎదురు చూడగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. 90 అంశాలతో అజెండాను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం కోరారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు అధికారులపై సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. వర్షం వస్తే రెండో వార్డ్తో పాటు పలు వార్డులలోని కాలనీలు మునకకు గురవుతుండగా ఆ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మాచవరం వార్డుకు 67 లక్షలు కేటాయించి వర్షపు నీటి మునక బారిన పడకుండా ఉండేలా పనులు చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వటం ఏమిటని అధికారులను మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి నిలదీశారు. కనిగిరి మున్సిపాలిటీలో ట్యాక్స్ వేయని కట్టడాలు చాలా ఉన్నాయని వాటిని గుర్తించి ట్యాక్స్ వేస్తే కనిగిరి మున్సిపాలిటీకి ఆదాయం పెరిగి అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని, ఆ దృష్టితో ఎందుకు పనిచేయడం లేదని అధికారులను ఆమె ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే జీవనం ఎలా సాగిస్తారని ప్రశ్నించారు. ఊరంతా ఫ్లెక్సీలు కడితే కేవలం 20,000 మాత్రమే అనుమతి ఫీజు రావటం ఏమిటని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆమె నిలదీశారు. నిబంధనల మేరకు మున్సిపాలిటీ అభివృద్ధి చెందేలా, ఆదాయం గడించేలా దృష్టి సారించాలని కోరారు. 60 సంవత్సరాలు పైబడిన వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారని, కానీ వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించి జీవనోపాధి పోకుండా చూడాలని కోరారు. కనీసం ప్రజాప్రతినిధులమైన తమకు సమాచారం కూడా ఇవ్వరని, మరి ఇంజనీరింగ్ విభాగం అసలు పని చేయడం లేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిలర్లకు గౌరవ వేతనాలు బకాయిలు ఉన్నాయని వెంటనే చెల్లించాలని కో ఆప్షన్స్ సభ్యుడు చింతం శ్రీను కోరారు. వార్డులలో శానిటేషన్ అధ్వానంగా ఉందని, కనిగిరిలో జనాల కంటే కుక్కలే ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు వణికి పోతున్నారని, నివారణ చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ దేవకి రాజీవ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మేము కౌన్సిలర్గా ఉన్నప్పటికీ మా ఇంటి ముందు గల విద్యుత్ దీపం 4 నెలలుగా మరమ్మతులకు నోచుకోలేదని, దీనిని బట్టి మున్సిపల్ అధికారుల తీరు ఎలా ఉందో తెలుస్తుందని కౌన్సిలర్ తమ్మినేని సుజాత రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. కౌన్సిల్ సమావేశాలలో తాము ప్రతిపాదించిన అజెండాలు ఏమీ ఉండవని, మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఇక పదవిలో ఉండేది 2 నెలలేనని, కనీసం చిన్న మౌలిక వసతులు కల్పించలేకపోతే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. తమ వార్డులో రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి ఎందుకు ప్రాధాన్యత కల్పించలేదని కౌన్సిలర్ దేవకి సత్యవతి అధికారులను నిలదీశారు. సైడ్ కాలువలు నిర్మాణానికి అనుమతులు మంజూరైనప్పటికీ పనులు చేపట్టకపోవడం బాధాకరమని, ప్రజలకు మేము ఏమి సమాధానం చెప్పాలని మున్సిపల్ వైస్ చైర్మన్ రాజ్పూడి మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వచ్చినప్పుడు మాకు సమాసాలు ఇవ్వటమే తప్ప మా వార్డులలో అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు కేటాయించేలా అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని కౌన్సిలర్ శ్రీరామ్ సతీష్ అధికారులను నిలదీశారు. గత ఎమ్మెల్యే ప్రతి వార్డుకు 10 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేయాలని నిధులు మంజూరుకు ప్రతిపాదనలు చేయడం జరిగిందని, ఆ నిధులు ఎటుపోయాయి, మా వార్డులలో సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని ప్రశ్నించారు. గత పాలకుల హయాంలోనూ మా పాలన హయాంలోనూ నిధులన్నీ నీళ్లపాలయ్యాయని, అభివృద్ధి చేయలేకపోయామని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించడం ఏమిటని, దీనిపై విమర్శలు వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ బడ్జెట్ 5 కోట్లు కాగా 3.5 కోట్లు నీళ్ల సరఫరాకు 1.5 కోటి సిబ్బంది వేతనాలకు సరిపోతుందని అన్నారు. ఇంటింటికి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసి ఖర్చులు తగ్గించుకోవాలని గతంలో శంకుస్థాపన చేయగా కొన్ని కారణాల వల్ల పనులు మధ్యలో ఆగిపోయాయన్నారు. ఎమ్మెల్యే చొరవతో మరల పనులు ప్రారంభం కానున్నాయని, 1 ఏడాదిలోగా ఇంటింటికి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని, కాకపోతే ఆ సమయానికి మేము పదవులలో ఉండకపోవటం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని, మేము కూడా అందుకు సహకారం అందించేలా పనిచేస్తున్నామన్నారు. కనిగిరి మున్సిపల్ పాలకవర్గం పట్ల ఎమ్మెల్యే స్పష్టంగా ఉన్నారని, పాలకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారని అధికారులకు సూచించారు.
వార్డులలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యత ఇవ్వాలని, అలా కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పినట్టు వెళ్లకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన సూచనల మేరకు పనులు చేపట్టాలని, ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి సువర్ణకుమార్, ఏఈ కోటేశ్వరరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చాలా స్ట్రాంగ్ గా నేను తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పారు మేడం. తీసుకున్నాం అంటే మన మీటింగ్ లో కూడా పెట్టండి మేడం. ఇప్పుడు 2 months అయితే కంపల్సరీ పడుతుంది మేడం మన టైం. 100% తీసుకొస్తాం. ఈ లోపు అయితే శాలరీస్ ఇవ్వడానికి కొరకు వాళ్ళని చేయమని కూడా మనం చెప్పలేదు. అంటే 3 months ఆగింది మేడం. అది అన్ని చోట్ల ఆగింది మేడం. ఒక 22 మున్సిపాలిటీలు ఆగింది. చిన్న టెక్నికల్ దీని వల్ల ఆగింది. నిన్న కూడా మేనేజర్ గారు సెక్రటరియట్కి వెళ్ళి వచ్చారండి. అన్ని మున్సిపాలిటీస్ ఆగి ఏదో గ్రీన్ ఛానల్లో ఆగి ఉన్నాయి. ఒక 2 days లో అయిపోతుంది మేడం. అంటే మనమైతే ఎప్పటికప్పుడు శాలరీస్ 16th నుంచి 24th మధ్యలో మనం ఎప్పటికప్పుడు చేసేసాం మేడం. మనది అది మేడం. అదే 3 months నుంచి కూడా అది ఆగేది ఉంది. ఏంటి అదొకసారి ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటే అంతకుముందు నాగమూర్తి కమిషనర్ గారు వాళ్ళు కూడా తిరిగారండి. నిన్న కూడా మేనేజర్ గారు సెక్రటరియట్కి వెళ్ళారండి. వెళ్ళి దాని గురించే మాట్లాడొచ్చారు. లేదు పడతాయి శాలరీస్ 100% అన్నారు. ఇప్పుడైతే కొంచెం అన్ని మున్సిపాలిటీలు కూడా ఆగి ఉన్నాయండి. రేపు అయిన తర్వాత మీరు పెట్టరు అనేది ఎలా ఉంటుంది మీటింగ్ అంతా పాల్గొన్న తర్వాత ఏంటండి జీతాలు సార్ కౌన్సిలర్ మిగతా 32 నెలలకు పర్లేదు సార్. అదేవిధంగా మీరు సవరణ చేసి ఆ 33 నెలలకు 34 నెలలకు కొద్దిగా ఈ 2 నెలల్లో వేసి అందరూ కొద్దిగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. మీరు చూసి వేయండి సార్. అందరికి ఏం కాదు సార్, వేయచ్చు. జనరల్ ఫండ్లో తీసి ఎన్నో సవరణ చేసి ఎన్నో ఫండ్లు మీకు చెయ్యమనేది అసలు అది అనేది ఒక జీతం ప్రతి నెల ఇస్తారు సార్. మీటింగ్ జరిగితేనే జీతం కాదు. జీతము ఒకటి జీతం ఇస్తున్నారంటే ప్రతి నెల ఇవ్వాలి లెక్క. మాకు ఇది వరకు నేను 5 సంవత్సరాలు కౌన్సిల్ సంవత్సరాలు 60 నెలలు జీతం వేశారు. 100% అది మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడ ఉండదండి. అది మీటింగ్ జరిగితేనే ఇస్తారండి. లేకపోతే సార్ చూసి 33 నెలలకు వేయాలా అవకాశం ఉంటే ఈ 2 నెలలు వేయండి. సరేలేండి. ఒకసారి మళ్ళీ అంతా మీరు కూర్చొని ఆలోచించుకొని జనరల్ ప్రాబ్లం చూసి శానిటేషన్ డిపార్ట్మెంట్లో కాలువలు నాకు తెలిసి మెయిన్ రోడ్లో తీసింది ఇప్పుడల్లా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు సార్. ఎప్పుడన్నా చెప్తే ఓన్లీ అట్లా వచ్చి కొంచెం క్లీన్ చేసి వెళ్తున్నారు. అది బయట పెడుతున్నారు. మెయిన్ రోడ్లో ఆవులు కుక్కలు ఎక్కువ ఉంటే మళ్ళీ లోపల పెట్టేస్తున్నాయి. మెయిన్ డ్రైన్స్ మామూలు ఇక్కడైతే కొట్టుకుపోతున్నాయి చిన్నవి. మెయిన్ రోడ్లోకి వచ్చేసరికి ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఇదే మన మున్సిపల్ ఆఫీస్ లైన్లో చూసుకుంటే మా షాప్ బయట నాకు తెలిసి నేను తీయగా ఎంత కాదనుకున్నా 25 days నుంచి 30 days అయింది సార్. మీరు కరెక్ట్ షాప్ బయట 10 నిమిషాలకు నిలబడలేకపోతున్నాం. తీస్తున్నారు. ఎప్పుడైనా చెప్తే మళ్ళీ బయట ఉంటుంది, మళ్ళీ లోపలికి పడిపోతుంది. ఆవులు వచ్చి వాటిని. సో మెయిన్ రోడ్స్లో ఏంటంటే ఎప్పుడైనా మనం కాలువలు క్లీన్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా తీసేయాలి సార్. అంటే 1 అవర్కి అంటే ఆ వెట్నెస్ అంతా పోయినాక మనం మళ్ళీ తీసేసుకోవాలి. లేదు అదంతా వాటర్ ఉంటుంది. నాకు తెలిసి ఈ రోడ్ మెయిన్ రోడ్లలో వెట్ ఎక్కువ ఉంటుంది సార్, డ్రై ఎక్కువ ఉంటుంది. సారీ, వెట్ ఉండదు. ఎందుకంటే ఈ కాలువల్లో ఈ కవర్లు ఇవన్నీ ఎక్కువ వేస్తారు. సో మనం అది తీసేసి ఈజీగా క్యారీ చేయొచ్చు సార్. ఇంకొకటి ఏంటంటే సార్, కనీరులో నాకు తెలిసి జనాల కన్నా కుక్కలు ఎక్కువ ఉన్నాయి సార్. రీసెంట్గా సార్ నాకు 3 days నుంచి ఒక 15 to 20 members నాకు కంప్లైంట్ చేశారు సార్. సుభాష్ రోడ్డు, జవహర్లాల్ స్ట్రీట్, ఆ పైకి పోతే వెంకటేశ్వర థియేటరు, ఇందిరా కాలనీ, ఆ రోడ్డులో కరెక్ట్గా 8:39 తర్వాత వెళ్ళాలన్నా, ఈవినింగ్ టైం స్కూల్స్ నుంచి పిల్లలు రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది సార్. ఎంత కాదనుకున్నా 150 నుంచి 200 కుక్కలు ఆ 2 రోడ్లలో ఉన్నాయి సార్. దాని మీద యాక్షన్ ఇప్పుడు కానీ గట్టిగా తీసుకోకపోతే
రేపు ఏ పిల్లోడి కన్నా ఎవరికైనా ఏదైనా జరిగితే అప్పుడు మనం మళ్ళీ వాయిస్ రేజ్ చేసి దాని మీద పెట్టడం కన్నా ముందే మనం దాని మీద యాక్షన్ తీసుకుంటే చాలా బెటర్ సార్. ఎందుకంటే అక్కడ మెయిన్ స్కూల్స్ ఉన్నాయి సార్, 15 స్కూల్స్ వరకు ఉన్నాయి. స్కూల్ వదిలిపెట్టినామంటే ఇంకా పిల్లలు వచ్చేస్తారు, పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి. నేను చూశాను రోడ్ల మీద కార్లు ఉంటాయి, కార్ల కింద ఉంటున్నాయి, ఒక్కసారి అటాక్ చేస్తున్నాయి. సో దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే మళ్ళీ కమింగ్ ఫెస్టివల్ ఉంది, అందరూ ఊళ్ళ నుంచి వస్తారు, తెల్లవారుజామున బయట ఉంటారు ఈ ముగ్గులని అయ్యని. సో మనం దీని మీద తొందరగా యాక్షన్ తీసుకుంటే మనకి బెటర్. ఇంకోటి అంటే 2 ఉన్నాయి, అవసరమైతే ఇంకో 2 మిషన్లు తెప్పించి చెప్పారు. కొంచెం ఫ్రీక్వెంట్ గా చేయిస్తే బాగుంది కూడా మనకి. దాంట్లో కూడా స్ప్రే చేస్తారు సార్, కాలువల్లో కూడా స్ప్రే కూడా చేయాలి. ఇప్పుడు పెట్టానండి, ఇందులో మీటింగ్ లో పెట్టాను నేను. ఆ స్ప్రేస్ మొలాచిన్ ఒకటినో ఏదో బయట ఒకటినో తీసుకొచ్చి ఒక 6 స్ప్రేలు ఎంతో పనిచేస్తున్నాయి అన్నారు. ఇంకో 4 కొని 10 సచివాలయాలకే 10 ఇచ్చి డే బై డే కొంచెం ఫొటోస్ తీపి పెట్టేయడము అటువంటివి కూడా బుక్స్ కూడా ఇస్తున్నారు. అది కూడా క్లియర్ చేస్తాం మీకు 2-3 డేస్లో క్లియర్ లేట్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం కూడా అంటే ఈరోజు వచ్చిన సమావేశంలో మేము పెట్టిన అంశాలు అయితే ఏమీ లేవు, కానీ మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కనీసం 4 వాళ్ళు పెట్టినప్పుడు ఒక వర్క్ అయినా సరే మేము ప్రతిపాదించింది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నా తోటి కౌన్సిలర్లు అందరూ కూడా మేమందరము 20 మందిని కూడా అందరం కలిసి ఎప్పుడు పనిచేసాము. ఎవరికి అంటే ఏ వర్కులు కానీ అలా చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము అడిగేది ఓన్లీ వీధి లైట్లు, ఎప్పుడైనా బ్లీచింగ్ చల్లమని, కాలువలు క్లీన్ చేయమని అలాంటివి మాత్రమే అడుగుతాం. కానీ మేము పెద్ద పెద్ద వర్కులు అయితే ఇప్పటి వరకు ఏం అడగలేదు సార్. మీరు అందరూ వైసీపీ టీడీపీ అని చూడదని ఇప్పుడు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. మా ఇంటి ముందు లైట్ పోయి 4 months అయింది సార్. మా ఇంటి ముందు లైట్ లేక 4 months వర్క్ అయింది. ఇలా చెయ్యండి అనేది నాకు క్లారిటీగా కరెక్ట్గా చెప్పిన మాట అమ్మా. ఏంటంటే ఇలా వద్దు, ఈ ముందు వద్దు, మీరు అందరికీ వచ్చిన వాళ్ళకల్లా చెయ్యండి అని గౌరవ శాసనసభ్యులు గారు నాకు ఆదేశించారు. నేను కలవడానికి వెళ్ళినప్పుడు అదే తమరు చెప్పాము. మీరు ఏది ఉన్నా కూడానమ్మా నా దృష్టికి తీసుకురండి, లేదా మా స్టాఫ్ దృష్టికి తీసుకురండి. ఈ లైట్స్, డ్రైనేజెస్ ఇటువంటి అయితే కనుక ఇమీడియట్గా నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను మేడం. నేను తిరిగేది కూడా మ్యాక్సిమం ఎందుకు అంటే మున్సిపాలిటీలో ఏదైనా మీరు సమస్యలు చెప్పినప్పుడు దాన్ని నాన్ ఫైనాన్షియల్ కింద డివైడ్ చేసుకుంటాం. ముందు నాన్ ఫైనాన్షియల్ అన్ని ఆఫీస్కి వచ్చి అవి క్లియర్ చేస్తారు. తర్వాత ఫైనాన్షియల్లో ఓ 50,000, ఒక 1 lakh ఈలోపు మున్సిపల్ నుంచి క్లియర్ చేస్తాం ఏదో రకంగా, ఏదో పని పెట్టి. ఇక కొంచెం పెద్దవి ఉంటాయి, ఒక ఇక్కడ మీరు డ్రైన్స్, సిమెంట్ రోడ్స్ ఇటువంటివన్నీ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా చెప్తే నిజంగా ఒకటి మాత్రం వాస్తవం మేడం. ఇది ఈ రోడ్స్ ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే పెట్టకపోవటమే ఇది కొంత మా తప్పే, మేము పెట్టకపోవటమే. ఫండింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తారు. మొన్న మధ్య నేను ఒక 5 కోట్లది ఇలా ఇవ్వగానే వెంటనే 2 daysలో శాంక్షన్ చేయించారు సార్. 2 daysలోనే 5 crores 3 crores సార్. అదే మినిస్టర్ గారి పంపించి శాంక్షన్ చేయించారు సార్ 3 crores. ఈ 2 days ఎంత 5 days అయింది మనం పంపించి. వెంటనే ఏమంటారు అంటే మీరు ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరితో లోపలికి వెళ్ళి తిరిగి ఆ లోపల అన్ని ఎస్టిమేట్లు వేపిండి. ఎక్కడ డ్రైనేజ్ బాగాలేదు, ఎక్కడ రోడ్డు లేదు, ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ వేపిండి. ఏ వార్డు ఎస్టిమేట్ ఆ వార్డుని నాకు సబ్మిట్ చేయండి. నేను ఏదో ఫండింగ్ పెట్టించుకుంటా, ఎక్కడికో చోటుకి వెళ్తాను, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఇంకొకరి దగ్గరికి వెళ్తాను, సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. నేను ఇప్పుడు మన మున్సిపాలిటీ మొత్తం మీద 100 కోట్లు వర్క్ అని అనుకుందాం. 100 కోట్లని లైనింగ్ ఎస్టిమేట్స్ తయారు చేసి ఇవ్వండి, నేను ఎక్కడికో చోట ఫండింగ్ తెచ్చుకుంటాను అన్నాను. మొన్న కూడా చెప్పాను సార్. చెప్తే సరేనని చెప్పేసి ఇప్పుడు ఎమ్యూనిటీ సెక్రటరీస్ కొంచెం పంపించి కొంచెం ఎస్టిమేట్స్ అవి తయారు చేపిస్తున్నాము. ఏదో ఒకేసారి అంతా రాకపోయినా కొంత అయినా అడిగి తెచ్చుకుందాము అని చెప్పారు. దానికి కూడా ప్రిపేర్ చేపిస్తున్నాము. ఎమ్యూనిటీస్ ఆల్రెడీ ఎక్కడ డ్రైనేజీలు లేవు, ఎక్కడ రోడ్స్ లేవు అనే దాని మీద క్లియర్గా ఆ సచివాలయ పరిధిలో ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఏ వార్డుకి ఏ ఎస్టిమేట్ అనేది క్లియర్గా సార్కి ఇస్తే ఒక్కొక్కటి నేను క్లియర్ చేసుకుంటాను నేను అని చెప్పారు మేడం. తెలియదు సార్, అంటే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో మాకు తెలియదు. ఎస్టిమేషన్ మా వార్డులో సంబంధించి 13 లక్షలకి డ్రైనేజీలు పెట్టారు సార్. నాకైతే విషయం తెలియదు.
13 లక్షలకి డ్రైనేజ్ డ్రైనేజీలో పెట్టారు ఇప్పుడు అదే ఈ వర్క్స్ లో పెట్టారు. నాకైతే తెలియదు. సరే పెట్టారు సార్. అదే మాకు కూడా ఒక విషయం చెప్పుంటే మాకు ఇంపార్టెంట్ ఏదన్నా ఉంటే మేము కూడా ఒకటి ఇస్తాం కదా, ఒక అప్లికేషన్ ఇస్తాం కదా సార్. మాకు అలా అవకాశం ఇవ్వమనే కోరుతున్నాం. అంటే అందులో ఏదన్నా మా ఫాల్టే అవుతుందేమో కానీ కొంచెం ఏంటి అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది 100% చెప్పి మేము పెట్టింది కాబట్టి మీరు అది రిచ్గా తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ లేదు సార్, ఇన్ఫర్మేషన్ లేదు. సచివాలయం స్టాఫ్ కానీ ఒక లైన్ చేసే ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు లేదు కాబట్టి అడుగుతున్నాం. ఇంకా 2 months ఉండేది. నిన్న కూడా ఇలా ఒక 500 లైట్లు వచ్చినాయండి. ఇలాగ ఇట్లా పంపిస్తున్నాను అంటే ఇంత మేడం 100% నేను చెబుతున్నాను. మీరు కౌన్సిలర్స్ చెప్పారా అన్నారు. లేదు సార్ ఎవరికి చెప్పలేదు అన్నారు. 100% చెప్పండి, ఫోన్ చేయండి చెప్పండి అని చెప్పి నేను రాత్రి కూడా మీకు అదే చెప్పాను. ఎమ్మెల్యే గారే చెప్పని అన్నారు. కౌన్సిలర్స్ అందరికీ కూడా చెప్పి ఎమ్మెల్యే గారు గైడ్ చేస్తున్నారు సార్. బట్ ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ అనేసి దే ఆర్ నాట్ వర్కింగ్. మీకు తెలీదు, మీరు ఫస్ట్లో వచ్చారు కాబట్టి మీరు చెప్తే సో దట్ మీరు ఫాలో అప్ చేస్తే దట్ విల్ బి గుడ్ అని నేను అనుకుంటున్నాను సార్. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అయితే ఏం చేయట్లేదు సార్. అది టు బి ఫ్రాంక్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే చేయకపోతే మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎస్టిమేట్స్ అవుతున్నాయి. మాత్రమే మమ్మల్ని పిలిచారు కానీ మాకే విషయాలు తెలియవు, మాకే విషయం ఇన్ఫర్మేషన్ లేదు. కావాలంటే మీ స్టాఫ్ అందరిని అడగండి సార్. అలాగే తెలియదు. అలాగే కానీ ఏంటంటే మాకేమో ఆయనేమో ఇన్ఛార్జ్ డిప్యూటీ లేదు మేడం. 100% ఇక్కడి నుంచి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కొంచెం 100% మాకు చెప్పండి. అసలు మెయిన్ చైర్మన్ సార్ చెప్పండి, నాకు చెప్పండి. ఏంటి ప్రతిదీ ఏదైనా నేను సార్ దృష్టిలోకి తీసుకెళ్ళి మీరు చేయాల్సిన వర్క్ ఈ పెట్టారు సార్, ఇది అడిగారు, ఇది మనం చేసాము దగ్గర చెబుతారు. అవును 100%. అవును మేడం, అవును. లేదు మేడం, నేను వచ్చాను. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి. నేను కొత్తగా వచ్చాను. 6 days ఇప్పటికి చెబుతాను. సార్ కూడా ఎప్పటికప్పుడు మనదే లోపం అని చెప్పి మార్నింగ్ ఒకసారి వెళ్దాం ప్లీజ్. మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారు సార్. రోడ్డు కమ్ డ్రైనేజీ సార్. మరి ఎజెండాలో పెడతామని చెప్పారు కదా, ఎంతవరకు మరి ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. రోడ్డు కాకపోయినా అట్లీస్ట్ డ్రైనేజ్ అన్నా పెట్టారు. ప్రపోజల్లో ఆ ట్రైన్ అనేది ఉందా? 30 lakhs 50 meters అందులో వేస్తే సరిపోతుంది. దానికి మనది వాళ్ళకి ఎలా మనం ప్రూవ్ చేయటం. ఇప్పుడు కంపల్సరీగా పెట్టారని మాకు ఏంటి అర్థమని అడుగుతున్నారు. మీకు 100% మేడం రేపు అది పెట్టే ఏర్పాట్లు చేస్తా. పెట్టారు మేడం, అంటే మీకు 50 meters పెట్టిన మాట వాస్తవం మేడం. రేపు మీటింగ్ అయిన తర్వాత రేపు నాకు ఒకసారి నేను ఫోన్ చేస్తాను మీకు. ఏంటి ఫండింగ్ ఏంటి 35 lakhs దాంట్లో పెట్టారని అంట. ఏంటి అది కూడా మీరు క్లియర్ చేస్తారు. కొంచెం చెప్పండి మీరు అది ఎందులో పెట్టాము, ఏంటి, ఏ ఫండింగ్ ఏంటి అనేది క్లారిటీ ఇస్తే చెప్పబడుతుంది. ఏంటి రేపు మార్నింగ్ వచ్చి నాతో చేపిస్తారా? నేను రేపు మార్నింగ్ చేస్తాను మేడం మీకు. ఏంటండి సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఎన్ని రోజులు అయింది? 2 days బ్యాక్. 1 weekలో స్టార్ట్ చేస్తాం. 1 week అది లేదు సార్. అంటే మీకు 1 week అడుగుతున్నాం అంటే వచ్చి చూశారు వర్క్ వీలవుతుందని అన్నారు కదా. ఏంటి 1 weekలో ఒకవేళ వీలవకపోతే నా జైన్ ఫోన్ ఆయన నేనే వస్తాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగా విచ్చేసిన గౌరవ
కమిషనర్ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, దాదాపు ఇక ఇంకో మీటింగ్తో పాటు మన టైం ఆఖరి బాగా పోతుంది. మనం ఈ 5 ఏళ్ల లోపు విమర్శలకు తావు లేకుండా అభివృద్ధి సహకారం కోసం మనం ప్రయత్నించడం వాస్తవమే. మనం ప్రతిసారి కూడా కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ఇది అభివృద్ధి కోసం సాధిస్తూ ముందుకెళ్లాలనే ప్రణాళిక ఏర్పాటు చేశాం. అధ్యక్ష, నిర్వహించని నిధులు, గల్లంతైన నిధులు ఇటుపోతున్నాయి. అధ్యక్ష, మనస్ఫూర్తిగా మనం ఒక పని చేశామని ఒక తృప్తిగా అనుకోవడానికి కూడా ఈ 5 ఏళ్లలో అంతా కూడా బాధాకరమైన విషయమే. అయినా ఇది రాజకీయం కాబట్టి ఒట్టికుండా తాలింపు అనేటువంటిది మనకు కావాలి. అధ్యక్ష, ప్రతిపక్షంలో మనకు వార్డుకి 20 లక్షలు గౌరవ శాసనసభ్యులు కూడా అభివృద్ధి కోసం శాంక్షన్ చేశారు. దాన్ని నిర్వహించమని కూడా గత మీటింగ్లో మనం చర్చించడం జరిగింది. మరి వార్డుకి ఇచ్చినటువంటి అమౌంట్ను దేనికి ఎలా ఖర్చు చేశారు, కనీసం బ్యాక్వర్డ్ ఏరియాస్ సంబంధించి మనం ఏ విధమైనటువంటి ఖర్చు చేశాం. ప్రారంభం నుంచి అడుగుతున్నాను, బరియల్ గ్రౌండ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇటు మన 12వ వార్డుకు సంబంధించి విలేకరులతో కొంతమంది రామరాజు గారి కానీ ఎస్సీ బరియల్ గ్రౌండ్స్ కానీ ఇవన్నిటి కూడా మొట్టమొదటి నుంచి మనం ప్రస్తావిస్తూనే ఉన్నాము. అయినా కూడా దాని మీద ఎలాంటి ప్రణాళికలు కానీ ముందస్తు చర్యలు కానీ తీసుకోకపోవడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం. అధ్యక్ష, మనం చేస్తున్నటువంటి విషయం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో 20/20 మనం ఉన్నప్పటికీ మనం కొంతవరకు గట్టిగా పనిచేసి ఉంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. అధ్యక్ష, ప్రణాళికలు ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత ప్రాంతంలో ఏవి కావాలి, ఎలా కావాలి, వాటి మీద మనం కొంచెం మూవ్మెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే అధ్యక్ష, లాస్ట్ టైం ఇచ్చినటువంటి అమౌంట్ను మా ఏరియాకు కొంచెం, ఎందుకంటే టుడే బ్యాక్వర్డ్ ఏరియా, దాంట్లో ఎక్కువ కూడా ఎస్సీస్, ఎస్టీస్, ముస్లిం మైనారిటీస్ ఉంటారు సార్. దాన్ని కొంచెం ఇంకా డెవలప్మెంట్ చేయాలి. అట్లాగే రోడ్స్ గతంలో మనం పెట్టుకున్న వాటికి ఎన్నోసార్లు టెండర్ వేసినప్పటికి కూడా ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల కూడా ఉంది. దాన్ని ఇప్పుడైనా కొంచెం కొనసాగిస్తే డెవలప్మెంట్ చేసిన వాళ్ళుగా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. అధ్యక్ష, ఈ విషయాల మీద సమగ్రంగా చర్చ తీసుకొని నెక్స్ట్ మీటింగ్లోకైనా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. బరియల్ గ్రౌండ్స్ మీద ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ చేసినట్టు చుట్టూ ప్రహరీ గోడలు కట్టించాలి. ఆ ప్రహరీ గోడలు లేవండి, ఏ గారు చెప్పండి. ఎన్నోసార్లు చెప్పాను. ఏ స్టేజ్లో ఉంది? రాసుకోండి. రాశారా? రేపు ఏమన్నా అంటే మళ్ళీ రేపు మార్నింగ్ పంపిస్తారా? పంపిస్తే ఎంత రోజులు పడుతుంది వచ్చేసరికి? తర్వాత సార్ ఒక 10 days పడుతుంది, ఓ 15 days పడుతుంది. టెండర్కి పిలవడానికి అంటే మనం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. అది ఒక 7 days అయినా కూడా సరే ఆగారు ఆగేవారని అంటున్నారు. సరే ఒక 1 month ఏఈ గారు కూడా సభాముఖంగా చెప్పారు. అంటే అక్కడ పంపించింది వాస్తవము, టెక్నికల్ సెక్షన్ కోసం పంపిస్తే అందులో ఏదో కొన్ని పాయింట్స్ కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు బ్యాక్ చేశారంట. దాన్ని మళ్ళీ రేపు మార్నింగే పంపించి ఏర్పాట్లు చేస్తాను, నేను రాసుకుంటున్నాను. ఏంటి మీకు 1 month ఏదో ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేసి మీకు చెప్తాం 100%. లేదు మీరు కూడా ఒకసారి ఈలోపు ఒక 10 daysకో 15 daysకో ఒకసారి ఫోన్ చేయడమో లేకపోతే వచ్చి కలవడమో లేకపోతే గౌరవ చైర్మన్ గారిని కలిసి నాకు చెప్పిన చేయండి సార్. ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. 100%
సరే ఇన్ఫర్మేషన్ చేసి చేస్తాం. ఓకేనండి. అధ్యక్ష, చివరిగా ఒక మాట. మా కోఆప్షన్ సభ్యులు చింతం శ్రీని గారు చెప్పినట్లు మరి మంత్లీ ఓకే. అంటే అది 100% కొంత అంటే నాకు తెలిసి అయితే అందులో లేదు. అయినా కూడా గౌరవ చైర్మన్ గారితో కూర్చుంటాము. సమస్యలు గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ ఫండింగ్ గురించి 100% ఇవ్వండి. మా 2020 మెంబర్స్లో మోసాలు లేవు, ద్వేషాలు లేవు. మీరు ఇచ్చిన సమోసాలే తప్ప నాకేం లేవు. అయితే సార్ గౌరవ శాసనసభ్యులు వారు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే నాకైతే మాత్రం నేను వచ్చి జాయిన్ అయిన రోజు మాత్రం నేను గౌరవ చైర్మన్ గారిని గౌరవ శాసనసభ్యుల వారిని కలిశానండి. శాసనసభ్యుల వారు అయితే 100% నేను చెప్పేది చైర్మన్ గారు కలిసినప్పుడు కూడా మంచిదండి అని అనుకుంటా ఉన్నారు. శాసనసభ్యుల వారు గౌరవ శాసనసభ్యుల వారు కూడా కలిసినప్పుడు ఏం చెప్పారంటే ఇది మున్సిపాలిటీ కొంచెం పేద బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీ మీరు వచ్చారు, ఇక్కడ పార్టీలకి వీటికి అతీతంగా వర్క్ చేయండి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ పట్టించుకోవద్దు. అందరికీ నేను శాసనసభ్యుంటే మీరు 100% కూడా అన్ని వర్గాలని ప్రజల్ని ముఖ్యంగా పేద వర్గాలని బలహీన వర్గాల వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏదో వస్తారు, కొంచెం అక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, లోపలికి రారు. సరే మిగతా వాళ్ళు అంటే ఏదో ఫోను ఎలాగనే చేయించుకుంటారు. ముఖ్యంగా ఆ వర్గాల వారిని మీరు చేయండి. ఇందులో పార్టీలు అనేది ఏమీ లేదు, ఏ పార్టీలో ఎవరు లేదు. నేను మొత్తం నియోజకవర్గం మొత్తానికి నేను శాసనసభ్యుడు ప్రతి ఒక్కళ్ళు నా ప్రజలేదు. 100% మీరు అందరికీ చేయండి. ఇందులో మీరు వాళ్ళకి చేశారా వీళ్ళకి చేశారా అనేది నేను 100% మిమ్మల్ని క్వశ్చన్ చేయండి, చేయండి అందరికీ కూడా అనేది శాసనసభ్యులు వారు చెప్పారండి. 100% దాని రకంగానే మేము ఇప్పుడు వార్డుల్లో తిరుగుతున్నప్పుడు కూడా అంతా కూడా కలుపుకుని తీసుకెళ్తున్నాను. అందరూ కూడా మా స్టాఫ్ కూడా అందరూ వర్క్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీ కూడా 100% మీరు అడిగారు, ఈ మీ సర్వీస్ దీని గురించి అడిగారని గౌరవ చైర్మన్ గారితో మాట్లాడి తర్వాత శాసనసభ్యుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సరే అడుగుతున్నారని చెప్పి శాసనసభ్యుల వారిని కూడా చేసి అవసరమైతే దానిది ఏదైనా ఉన్నా కూడా శాసనసభ్యుల వారితో గౌరవ సభ్యుల వారితో ఫోన్ చేయించైనా కూడా మీకు అందే మార్గం అనేది 100% మేనేజర్ గారితో కూడా చెబుతున్నారు. మార్గం అనేది ఆలోచించి నేను 100% చేస్తాను మాత్రం మీకు చెబుతున్నాను. కమిషనర్ గారు, మిగతా సిబ్బంది, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దాదాపు అజెండాలో 90 అంశాలు పొందుపరిచి అజెండాని ప్రవేశపెట్టారు. మరి ఈ అజెండాలోని అంశాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి, అభివృద్ధికి తోడ్పడే అంశాలు చాలా మటుకు దీంట్లో ఉన్నాయి. మరి ఈరోజు నేను ఎమ్మెల్యే గారు వచ్చుంటే బాగుండేది అనుకున్నాను. ఎమ్మెల్యే గారు వస్తాననుకునే నేను మైండ్ ప్రిపేర్ వచ్చాను, రాకపోవడం పన్నెండు రాలేకపోయినారు. మరి ముఖ్యంగా మేము 2000 మరి ఫస్ట్ కౌన్సిల్ సమావేశం కానివ్వండి, ప్రమాణ స్వీకరించిన తర్వాత నేనైతే నా వరకు నా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏదో పని చేయాలి, మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని చెప్పేసి తపనతో మేము కౌన్సిల్ వచ్చాము. ప్రజలు మమ్మల్ని మా మీద నమ్మకంతో కానివ్వండి, అప్పుడు శాసనసభ్యుల నమ్మకంతో కానివ్వండి, మొత్తం మీద 20 గిరివార్లు మాకు అప్పచెప్పడం జరిగింది. మేము ప్రజలకు చాలా రుణపడి ఉండే పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. మరి మేమైతే మా కౌన్సిల్ అందరూ కూడా దాదాపు నేను అందరూ చెప్తుంటాం మా స్టాఫ్కి, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కౌన్సిల్ ఏ మున్సిపాలిటీల్లో ఉండదని చెప్పేసి నేను గర్వంగా చెప్తుంటాను. ఎందుకంటే మరి గతంతో కౌన్సిల్తో కానివ్వండి, గత ప్రభుత్వంలో పనిచేసిన కౌన్సిల్తో పోల్చుకుంటే మా కౌన్సిల్కి 100కు 100% మాకు మార్కులు ఇచ్చి మాకు మరి వెళ్ళేటప్పుడు మరి ఎట్లా సత్కరించి పంపిస్తారు చూస్తానే కూడా మరి చాలా మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చాలా ఘనంగా సన్మానం పంపించాలి. ఎందుకంటే మేము మున్సిపాలిటీ రకం పనిచేసామని చెప్పేసి మరి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మా కౌన్సిల్ పరిధిలో అంటే మాకు తెలిసి ₹1 కూడా అభివృద్ధి లేకుండా మా కౌన్సిల్ పనిచేసాము. అది మిగతా డిపార్ట్మెంట్ గురించి కానివ్వండి లేదా ఆఫీస్ గురించి కానివ్వండి, అది మాకు తెలియడం జరిగితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఆ అభివృద్ధిలో మరి కొంతకాలం అభివృద్ధి చేయకపోవడానికి కారణాలు కొంతకాలం కరోనాతో సమయం చనిపోయింది. అలాగే కమిషనర్లు తరచూ బదిలీ కావడం, అలాగే ఏఈలు తరచూ బదిలీ కావడం,
సరిగా స్థిరంగా అధికారులకు లేకపోవడం కొంతకాలం మాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ మా వంతు మేము అభివృద్ధి కోసం తపన పడి అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యందుకు చాలా సంతోషపడుతున్నాం. అలాగే మరి అధికారులకు నేను కోరేది ఏంటంటే, మరి మధ్యకాలంలో జీతాలకు డబ్బులు లేకుండా మరి కాంట్రాక్టర్కు డబ్బు కొట్టారని చెప్పేసి బయట అందరూ కామెంట్స్, అందరూ విమర్శలు మేము వినిపిస్తుంటే మాకు బాధ కలిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మేమున్న 5 years ఎప్పుడు కూడా ఏ నెల ఆ నెల శాలరీ డబ్బులు 2-3 months శాలరీకి డబ్బులు ఉంచుకునే మిగతా డబ్బులు మరి కాంట్రాక్ట్ ఇవ్వడం కానివ్వండి, బిల్స్ పంపించడం కానివ్వండి, ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి మనం చూడలేదు. మరి కాంట్రాక్ట్స్ బిల్లు కొట్టేశారు, మరి శాలరీస్ ఇవ్వకుండా మరి చివరికి ఒక ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి ఎమ్మెల్యే గారు డబ్బులు ఆయన సొంత డబ్బులు పంపించి వాడు పండగ చేయించిన పరిస్థితి ఏర్పడిందంటే అధికారులు మరి ఎందుకు చేశారో కూడా నేను అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అలాంటి పరిస్థితి చేయకూడదు. ఎందుకంటే శాలరీస్ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. నెల కాగానే వాళ్ళు డబ్బుల కోసం శాలరీ కోసం చూస్తూ ఉంటారు. మరి పండగ సీజన్లో అటు క్రిస్టియన్స్కి క్రిస్మస్, హిందువులకి సంక్రాంతి పండుగలు ముఖ్యంగా ఉండే పండుగలో వాళ్ళు జీతాలు ఇవ్వకుండా మనం ఇబ్బంది పెడితే చాలా బాధాకర విషయం. అలాంటి ఎప్పుడు రిపీట్ కాకుండా అధికారులు కొత్తగా కమిషనర్ వచ్చారు. మరి కమిషనర్ గారు అభివృద్ధి చేసి ఎప్పుడు కూడా జీతాలు ఆగే పరిస్థితి కాకుండా, మరి ఎందుకంటే మరి పండగ జరుపుకునే పరిస్థితి వాళ్ళంతా బాధపడతా ఉంటే మరి శాసకుని వాళ్ళు సొంత డబ్బులు దాదాపు ఎంత పంపించారు సార్? ఎమ్మెల్యే గారు డబ్బులు పంపించారు, శాలరీస్ ఎంత ఇచ్చారు? ఎమ్మెల్యే గారు 10 lakhs కదండి, 45 lakhs పంపించారు. మన ఎంత డబ్బు పంపించారు? గతం మేము కూడా ఒక అవసరం అయితే నేను కూడా ఇచ్చాము, మళ్ళీ డబ్బులు తీస్తున్నాం మేము. అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు జాగ్రత్తగా మరి బడ్జెట్ చూసుకొని మరి కాంట్రాక్ట్స్ డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. అలాగే మరి గత మీటింగ్లో సమావేశంలో ఎమ్మెల్యే గారి సమక్షంలోనే వైస్ చైర్మన్ గారు మరి అక్కడ రోడ్డు గురించి మరి టేబుల్ అజెండా అర్జెన్సీ ఉంది, అక్కడ అవసరం అని చెప్పేసి టేబుల్ అజెండాలో పెట్టించడం జరిగింది. ఆ పెట్టించిన పాపం జరిగింది కానివ్వండి, తర్వాత దాని గురించి ఏ అధికారి కూడా ఏఎస్ కానివ్వండి మరి మిగతా ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది కానీ ఎవరు కూడా దాని గురించి రెస్పాన్సిబిలిటీగా మరి ఫీల్ కాలేదు, రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయలేదు. ఎందుకంటే ఆ రోడ్డు చాలా ఎసెన్షియల్ రోడ్డు. ఎందుకంటే అక్కడ దాదాపు 15 to 16 స్కూల్స్ ఉన్నాయి అక్కడ. మరి జనాభా ఇప్పుడు రద్దీగా 2-3 కాలనీలకు పోయే రోడ్ అది. కాబట్టి ఇమ్మీడియట్లీగా మరి కమిషనర్ గారు, ఏఈ గారు ఇప్పుడు మేడం గారికి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా యాజ్ ఎల్ ఈజ్ పాసిబుల్ ఆ రోడ్డు మనం వేసే పని చేపట్టి వెంటనే ఆ రోడ్డు పూర్తి చేస్తున్నానని కోరుతా ఉన్నాను. అలాగే మరి మా రాజు కోరినట్టుగా మరి దాదాపు కుక్కలు చాలా ఇబ్బంది పరుస్తుంది. గతం 2 సార్లు పిలిపించి మనం పట్టించారు సార్, అయినా మరి తగ్గలేదు కుక్కలు. ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది కామెంట్స్ ఏంటంటే కుక్కల్ని దూరంగా వదిలిపెట్టకుండా దగ్గరలో వదిలేస్తున్నాం సార్, మరి వితిన్ 2 days మళ్ళీ కుక్కలు వచ్చేస్తామని చెప్పేసి చాలా మంది ఇప్పుడు మన ప్రెస్ కూడా కంప్లైంట్ చేశారు. అలా కాకుండా మరి శాశ్వతంగా ఆ ఇబ్బంది తొలగించే విధంగా కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి చాలా యాక్టివ్ ఉన్నారు. ఆ పనిచేస్తున్న నమ్మకం నాకు ఉంది. మరి వెంటనే కుక్కల గురించి యాక్షన్ తీసుకుని, ఎందుకంటే మరి హాస్పిటల్లో నవ్వుతున్నారు డాక్టర్స్, ఏసారి ఈ మున్సిపాలిటీలో మా యాక్షన్ అంతా మీ మున్సిపాలిటీకి అయిపోతా ఉంది ఎందుకంటే అని చెప్పేసి వాళ్ళు డాక్టర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా మరి వెంటనే డాగ్స్ వాటి మీద యాక్షన్ తీసుకొని కుక్కల్ని లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా పనిచేస్తా కోరుతున్నాను. అలాగే ఆవులు కూడా దాదాపు ఆవుల సమస్య గురించి చెప్తా ఉన్నాం మేము. మరి దాని గురించి కూడా కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి దాదాపు హాఫ్ ఆఫ్ ది మన కౌస్ తగ్గిపోయాయి. మిగతా కూడా కొన్ని ట్రాఫిక్ ఇబ్బందిగా చాలా రోడ్స్ కూడా పాలిస్తే పరిస్థితుంది. అవన్నీ పేడ కూర్చోవడం కానివ్వండి, ఆ పేడ రోడ్ అంతా జరగడం కానివ్వండి, బాగా రోడ్స్ కూడా పాడైపోతున్నాయి. కాబట్టి ఆవుల మీద కూడా మరి యాక్షన్ తీసుకోవాలి. సపరేట్గా శానిటేషన్ గతంలో కొంచెం ఒక పద్ధతి వచ్చి శానిటేషన్ బాగా వచ్చింది. మళ్ళీ ఈ మధ్య కొంచెం కుంటుపడి శానిటేషన్ కొంచెం ఇబ్బందిగా అందరూ కూడా పబ్లిక్ కంప్లైంట్ చేస్తున్నారు. ఫోన్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఫోన్ చేసిన వాళ్ళకి మనం పంపించి చేపిస్తూ ఉన్నాం. ఫోన్ చేయని పరిస్థితి మనం ఏం చేయలేకపోతున్నాం. అట్లా కాకుండా డ్రైవ్ పెట్టి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ రాకుండా మరి అన్నీ చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకొని శానిటేషన్. ఎందుకంటే గతంలో పంచాయతీ ఉన్నప్పుడు ఒక శానిటేషన్ ఒకరే ఉండేవాళ్ళు. మరి ఆ రోజు మొత్తం టౌన్ బ్రహ్మాండం చేసేవాళ్ళు. మరి ఇవాళ ఒకరి బదులు 12 మంది శానిటరీ సెక్రటరీస్ని ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇంతమంది మెన్ పవర్ ఉన్నా కానివ్వండి, శానిటేషన్ మీద కమెంట్స్ వస్తున్నాయంటే అది బాధాకరం. అది రాకుండా చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే మరి 14వ వార్డులో
మరి రాడేసా బజార్ అని చెప్పేసి ఒకటి ఉంది సార్. అది చాలా కాలంగా రోడ్ సార్. అది ఆల్రెడీ గతంలో గడప గడపకు అనే పథకంలో చేసే స్కీమ్ ఉందండి, జీజేపీ. ఆ స్కీమ్లో పెట్టాము, శాంక్షన్ అయింది. కానీ కాంట్రాక్టర్స్ రాక పనిచేయక అది క్యాన్సిల్ అయిపోయింది. మరలా మరి శాసనసభ దృష్టిలో పెట్టాను నేను. ఆ రోజు కూడా అది రోడ్డు వేయించమని చెప్పి చెప్పున్నారు. అది కూడా ఇమీడియట్లీగా రోడ్డు వేసి మా 14వ వార్డు గారి కౌన్సిలర్ యొక్క కోరిక, చివరి కోరిక అది. అలాగే మరి 15th వార్డులో రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ శాంక్షన్ చాలా కాలం అయింది సార్. అవి మరి ఎందుకని మీరు యాక్షన్ తీసుకోకుండా మరి మా ఏఈ గారు మీరు కాలాపని చేసి ఆ కాంట్రాక్టర్కి అవకాశం ఇచ్చి మరి యాక్షన్ తీసుకోకుండా చాలా కాలాపని చేశారు. ఎందుకంటే శాంక్షన్ అయ్యి డబ్బు నుండి కూడా మనం పని చేయించలేకపోతే చాలా బాధాకరం. మరి ఎందుకంటే ఆయన కాంటాక్ట్ చేయకుంటే నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకొని మళ్ళీ టెండర్ వెళ్తాం క్యాన్సిల్ చేసి. ఆయన కోసం మనం ఉండాల్సిన అవసరం లేదు కదా. వెంటనే 1 వీక్లో నాకు ఆ వర్క్ బిగినే విధంగా మీరు యాక్షన్ తీసుకొని చెప్పేసి నేను ఏం కోరుతున్నాను. అలాగే మున్సిపాలిటీ పరిధిలో 2 అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేశారు. ఒక అర్బన్ హెల్త్ సెంటర్ 80 lakhs చొప్పున శాంక్షన్ చేశారు. మరి అది ప్రారంభించి శంకుస్థాపన చేసి దాదాపు 3.5 years అయింది. 2 అర్బన్ సెంటర్స్ శాంక్షన్ చేసి 3.5 years 4 years కావస్తా ఉంది. మరి ఒకటేమో మరి కలిగిరి పార్కులో అప్పుడు శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. మరొకటి ఇందిరా కాలనీ దగ్గర ఒకటి శంకుస్థాపన చేశారు. మరి పార్కులో అవసరం నేను చెప్పేసి మళ్ళీ గమనించి నేను అప్పుడు శాసనసభ్యులు వారికి ఆయన కోరిక మేరకు, ఆయనకు ఇష్టమైన మేరకు నేను ఆ అర్బన్ సెంటర్ దేవగన్ నగర్ అనే 11వ వార్డుకు మాకు జరిగింది. 11వ వార్డులో 80 lakhs పని పూర్తి చేయింది. కానీ ఫండ్స్ సఫిషియెంట్గా సరిపోక పని ఆగిపోయింది. మరి అప్పుడు కలెక్టర్ మేడం గారు మళ్ళీ 40 lakhs ఇచ్చారు, అన్సారీ మేడం గారు 40 ఇచ్చారు. ఆ 40 lakhs బిల్డింగ్ పూర్తయింది. ఆ తర్వాత రోడ్డు అప్రోచింగ్ రోడ్డు బాగలేదు, డ్రైవ్ లేదంటే మళ్ళా 15th ఫైనాన్స్లో 40 lakhs పెట్టాం రోడ్డు డ్రైవ్. అది కూడా పూర్తిగా వచ్చింది. ఆ త్వరలో మరి కమిషనర్ గారు శాసనసభ్యులతో మాట్లాడి ఒక బిఫోర్ సంక్రాంతి మనం అది కానీ ఓపెన్ చేస్తే సంక్రాంతి కానుకగా ఆ ప్రజలకు ఇచ్చేస్తే చాలా ఆనందపడతారు వాళ్ళ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే సార్ ఈ రోజుల్లో ఒక ఆర్పి డాక్టర్ కాడికి వెళ్తే 1000 రూపాయలు బిల్లుతో కావట్లేదు. బ్లడ్ టెస్టింగ్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, మరి బీపీ టెస్టింగ్ కానివ్వండి, మొత్తం కలిపి 1000 రూపాయలు తక్కువ బిల్లు కావట్లేదు. మన అర్బన్ సెంటర్ కానీ వాళ్ళు కానీ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చేస్తే దాదాపు దేవగన్ నగరు, అర్బన్ కాలనీ కానివ్వండి, కాశీపురము, తుమ్మకుంట, ఇకపోతే డ్రైవర్స్ కాలనీ, ఇవన్నీ కాలనీలు కూడా ఆడికి వచ్చి అంతా ఉచితంగా. ఎందుకంటే ఈరోజు చాలా మన మెడిసిన్స్ ఉంది ఆ అర్బన్ సెంటర్లో, అవి వాడకం లేక మొత్తం మీద ఫర్నిచర్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి వాళ్ళు పెట్టున్నారు. మరి అవన్నీ ఓపెన్ చేయించి త్వరగా ఓపెనింగ్ పెట్టండి త్వరగా అర్బన్ హెల్త్ సెంటర్. సంక్రాంతి పండుగ లోపల కానీ జేఈ గారు మీరు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి సంక్రాంతి లోపు కానీ ఓపెన్ చేపిస్తే అది సంక్రాంతి కానుకగా మన ప్రజలకు ఇద్దాము. అలాగే అది 2 days వస్తుంది. మిగతాది 2వ అర్బన్ సెంటర్ కూడా మరి స్లాబ్లో అయిపోయి కంప్లీట్ ఉంటాను నేను. మిగతాది ఎందుకు ఆగిపోయింది, అది మరి ఎందుకు పూర్తి కావట్లేదు, మరి మీరు యాక్షన్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ పిలిపించి మరి పూర్తి కాకపోతే మరి ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ పెట్టి త్వరగా చేయమని చెప్పేసి అర్బన్ సెంటర్స్ 2 days స్టార్ట్ చేస్తాం. అంటే వర్క్ ఆగే దగ్గర క్లీన్ చేయమని చెప్పేసి వచ్చింది కదా అర్బన్ హెల్త్ సెంటర్. ఎందుకంటే అది కూడా ఆ సెకండ్ అర్బన్ సెంటర్ కూడా చాలా నీడ్ స్కీమ్. అది అక్కడ ఇందిరా కాలనీలో అది కానీ ఓపెన్ చేస్తే చాలా మటుకు పేషెంట్స్ అక్కడ ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా ఇది ఓపెనింగ్ పెట్టండి. ఆ కంప్లీట్ వర్క్ పూర్తి చేసే మేము దాదాపు 2 months మా టెన్యూరింగ్గా ఆ 2 months లోపు ఆ 2 అర్బన్ సెంటర్స్ అన్నా మేము చూసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మా అభివృద్ధిలో మరి 2 ఏళ్ళు దాదాపు 1 year 10 months అయింది గవర్నమెంట్ మారిపోయి. అయినప్పటికీ గవర్నమెంట్ మారినంటే ఫీలింగ్ మాకైతే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే మరి పార్టీకి అత్యంతంగా డెవలప్మెంట్ అని అడిగారు కాబట్టి ఆయన మేమందరం కూడా ఒకే మాట మీద మరి ఎక్కడ కూడా డిబేట్ కాకుండా మేము కూడా అభివృద్ధికే అవకాశం ఇస్తూ అభివృద్ధి మా ధ్యేయమని చెప్పేసి వారితో మరి ప్రయాణం చేయడం జరిగింది. మరి ఈ ప్రయాణంలో మరి ఈ మధ్యకాలంలో కొంత తేడా వచ్చి కొంచెం కౌన్సిలర్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మీరు ఏఈ గారు మాధవ్ గారు కళ్ళారా చూశారు, మీరు విన్నారు. అలాంటి రిపీట్ కాకుండా
ఎందుకంటే నేను చెప్పేందంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో మీరు పెట్టాలి. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ దృష్టిలో పెడితే ఆ జడ్జిమెంట్ ఫ్యాన్ జడ్జిమెంట్, ఎందుకంటే రాజు నియోజకవర్గానికి ఆ విధంగా మీరు పెట్టినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ మాట నేను ఆ రోజు విన్నాను కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. మీ మాట వినకుండా ఉంటే దాని మీద చాలా రచ్చరావి జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవరికెవరు ఈ రోజుల్లో ఉన్నది కాదు కదా. అలా కాకుండా మీరు ఏ విషయమైనా కానివ్వండి, సెకండ్ లీడర్స్ మాట వినకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు అడగండి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు అని చెప్పి మీరు చేయండి. అంతే కదమ్మా. అంతేకానివ్వండి మధ్యలో వాళ్ళు ఏదో ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు తెలియక కొన్ని ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బంది పరిస్థితి వస్తే మేము కూడా బాగుండదని చెప్పేది నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చూశారు ఆ రోజు పరిస్థితి. మరి కాబట్టి అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా ఉండాలని కోరుతా ఉన్నాను. అలాగే 12th వార్డులో మరి మా సతీష్ కౌన్సిలర్ గారు కోరినారు. ఆల్రెడీ ఎజెండాలో మీ వార్డుకు 2 వర్క్స్ పెట్టారు సార్. 2 వర్క్ వచ్చాయి. 7 lakhs ఒక రోడ్డు, 7 lakhs ఒక రోడ్డు, 2 వర్క్స్ ఉన్నాయి దాంట్లో అజెండాలో. ఐటమ్ నెంబర్ 34 and 44 2 ఐటమ్స్ చూడండి మీకు వచ్చాయి, 2 వర్క్స్ వచ్చాయి. నేను అడిగేటట్టు కౌన్సిలర్స్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ డబ్బులు కాకుండా అదనంగా ఒక 30 లక్షలు, ఫస్ట్ 30 లక్షలు డ్రైన్స్ షీట్ రిమూవర్కి తెచ్చాడు ఎమ్మెల్యే గారు. 30 లక్షలు డ్రైన్స్ ఇచ్చి కాలంలో పెట్టారు. అని తర్వాత 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తలా 10 లక్షలు వాటర్ పెట్టమని చెప్పేసి చెప్పారు ఆయన. ఎందుకంటే 20 వార్డు 2 లక్షలు వాడుకుంటే 2 కోట్లు వాడుకుంటే 1 కోటి రూపాయలు అదనంగా వేరే వర్క్స్ చెప్పేసి వారు ప్రపోజల్ పెట్టారు. దాని ప్రకారంగా మరి డ్రైన్స్ నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే మళ్ళా ఆ ఫండ్స్ కాకుండా మళ్ళా అర్బన్ డెవలప్మెంట్ ఒంగోలు నుంచి 180 lakhs తీసుకొచ్చారు. మళ్ళీ ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు మళ్ళా ఫండ్స్ తీసుకొచ్చారు. నా రిక్వెస్ట్ అందరికీ కౌన్సిల్ ఏంటంటే మీ వార్డులో ఏమైనా నీడి ఉంటే ఇప్పుడే రాసి ఇవ్వండి. మా వార్డులో ఫలాన్ని నీడి అని చెప్పి రాసి ఇవ్వండి. అది కాపీ కమెంట్స్ గారికి ఇస్తాము. అవి పెట్టే లోపల మంది కూడా ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఏం అడగకుండా మనం చేయకుండా ఉంటే మన తప్పు నిలబడుతుంది. మనం అడిగి మనం స్లిప్ ఇచ్చి పెట్టకుంటే వారి తప్పు, నన్ను అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీరు నీడి ఉన్న, ఎందుకంటే ఆల్రెడీ అన్ని వర్షాలు చాలా వర్షాలు వచ్చాయి. ఇప్పుడు 16 వార్డులో దాదాపు 1 కోటి రూపాయల వరకు వచ్చింది. అలాగే కొన్ని వార్డుల్లో మరి మీ వార్డులో మరి స్ట్రీట్ మొత్తం పెద్ద కాలం మొత్తం పూడికి తీశారు మీ వార్డులో. అలాగే అన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టి అధికారులకు, అలాగే అధికారులకు ఇస్తే వాళ్ళు శాసనం దృష్టిలో పెడతారు. ఆ వర్క్స్ బట్టి మనం కూడా చేయకుంటే మనం అడిగే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అలాగే మరి రెవెన్యూ విషయంలో మరి చాలా మటుకు కొత్తగా ఇల్లు కడతా ఉన్నారు. మరి అన్ని ఇళ్ళకి ఏదో రకంగా, ఎందుకంటే మరి రూల్స్ ప్రకారం అయినా సరే పర్లేదు, మరి డివిడీ ట్యాక్స్ వేస్తే మన రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. రెవెన్యూ పెంచుకోకపోతే వచ్చే కాలం ఇంకా చాలా ఇబ్బంది పరిస్థితి. ఎందుకంటే ఈ 3 years మేము ఫస్ట్ నుంచి 3 years లెక్కేసుకుంటే ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయినాము, ఎందుకు డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయలేకపోయినాము అంటే ఆ డబ్బులే కూడా నీళ్ళ పని చేసాము. మరి అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, ఆ గతంలో మరి జగన్ గారి ప్రభుత్వం కాకముందు ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ సపరేట్గా నీళ్లకు సపరేట్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్కి సపరేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు ఆపేశారు. మున్సిపాలిటీ వాళ్ళకి మీరు తోలుకోండి, మీరే చేసుకోండి చెప్పేసి బడి మనం నిలబడేసరికి మరి దాదాపు కొన్ని రోజులు ఒక రోజుకి 1 లక్ష రూపాయలు మరి నీళ్ళకి ఖర్చించాం. దాదాపు 3-4 రోజులకి 3,50 లక్షల రూపాయలు నీళ్ళకే పెట్టాము. మనకు వచ్చే రెవెన్యూ 5 కోట్లు. 5 కోట్లలో 3,50 లక్షలు మరి నీళ్ళకి పెట్టేశాము. మిగతా 1,50 లక్షల రూపాయలు శాలరీస్కి, మెయింటెనెన్స్కి సరిపోయే పరిస్థితి. 1 రూపాయి కూడా మనం డెవలప్మెంట్కి పెట్టలేకపోయినాం. మరి ఇప్పుడు పరిస్థితి మరి ఆ రోజు మనం కొత్తగా కౌన్సిల్లో కూర్చున్నప్పుడు 450 ట్రిప్పులు తోలే రోజులు ఉన్నాయి. 450 రూపాయలు 450 ట్రిప్పులు తోలారు. మరి ఇవాళ పరిస్థితి లేదు. దాదాపు మోస్తాను ఎక్కువ పైపింగ్ ఇచ్చేసి బోర్ ద్వారా మనం పైపింగ్ ద్వారా నీళ్ళు ఇస్తాం. కాబట్టి మరి ఇవాళ అన్ని ట్రిప్స్ తగ్గిపోయి 150 లోపు ట్రిప్పులకే మనం వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. ఆ గంట మనకే తగ్గింది. ఇంకొంచెం ఈ 2 months లోపల నేను చెప్పిన ఏరియాలో కానీ బోర్లు వేసి కొంచెం పైపింగ్ ఇస్తే దాదాపు రోజుకి 50-60 ట్రిప్పులు మాత్రమే మరి ట్రాన్స్పోర్టేషన్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఏఈ గారు ప్రత్యేకంగా మరి మళ్ళా ఎక్కడెక్కడ వాటర్ స్కేట్ వస్తుంది అని చూసుకొని మరి వెంటనే యాక్షన్ తీసుకొని మరి కోర్స్ ద్వారా పైపింగ్ ఇస్తే మరి బాగుంటుంది తెలియజేస్తున్నారు. కాబట్టి కౌన్సిలర్స్ అందరూ కూడా
మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళకుండా కూర్చొని ఎక్కడెక్కడ మీ అర్జెన్సీ, ఎందుకంటే అన్ని పనులు వచ్చే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఫండ్స్ తక్కువ ఉన్నాయి, 3 కోట్లు వస్తున్నాయి కాబట్టి మరి ఏ వార్డ్స్లో అర్జెన్సీ ఉన్న వార్డ్స్ స్లిప్లు రాసి మరి ఇస్తే ఆ స్లిప్లు ఇప్పుడే కమిషనర్ గారికి నేను ఫార్వర్డ్ చేస్తాను. దాన్ని బట్టి వాళ్ళు ఏ వర్క్స్ ఒక్కసారి ఈ వాటర్ దీని మీద ఏఐబి స్కీమ్ నుంచి ఒకసారి ఏఐబి స్కీమ్లో శాసనసభ్యులు వారు ఎంత మనకి శాంక్షన్ చేయించారు, అది ఇంటింటికి కుళాయి అనేది ఎలా అవుతుంది ఏంటి? గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి 3 నెలలకే మరి 129 కోట్ల రూపాయలతో మరి ఏఐబి స్కీమ్ ద్వారా మరి మన శాంక్షన్ జరిగింది. ఆ స్కీమ్లో పుత్తూరులో ఒక పావు ట్యాంకి, దేవనగర్లో హాఫ్ ట్యాంకి కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. మరి అర్బన్ కాలనీ ఏరియాలో మొత్తం పైపింగ్ కూడా అండర్ గ్రౌండ్ పైపింగ్ కూడా అయిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల మరి బిల్స్ రావడం వల్ల కానీ లేటర్ కావడం అంటే వాటెవర్ మేబీ ఆ కాంట్రాక్ట్ వర్క్ చేయకుండా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇప్పుడు శాసనసభ్యుల వారు దాన్ని టెకప్ చేసి మళ్ళీ ఏఐబి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు 175 కోట్లతో మళ్ళీ రీఎస్టిమేషన్ చేయించి మరి శాంక్షన్ అయింది. టెండర్ కూడా మెగా కంపెనీకి టెండర్ వచ్చింది. మెగా కంపెనీ అంటే స్టాండింగ్ కంపెనీ, పెద్ద కంపెనీ చెప్పేసి నాకు ఐడియా ఉంది. డెఫినెట్లీ దే విల్ కంప్లీట్ ద వర్క్ విత్ ఇన్ 1 ఇయర్ లోపల మనం ఇంటింటికి కూడా ఈ స్కీము మనం చూసే అవకాశం మనకు ఉంది. బాధాకరం ఏంటంటే ఆ శంకుస్థాపనలో లేదా ప్రారంభోత్సవంలో మా పేర్లు మేము లేకపోవడం ఉండవని చెప్పేసి బాధ ఒకటే, కానీ శంకుస్థాపన చేశాం కానివ్వండి, మరి నీళ్ళు ఇవ్వలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎలాగైనా నీళ్ళు పోయినప్పుడు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు అప్పుడు శాసనసభ్యుల వారిని మరి అప్పుడు ఎస్సీ గారిని కూర్చోబెట్టి ఆ కాంట్రాక్ట్స్ కూర్చోబెట్టి సమన్వయం చేసి శంకుస్థాపన చేయించగలిగా, కానీ పని పూర్తి చేయించలేకపోయినందుకు, నీళ్ళు ఇవ్వలేకపోయినందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ 2 నెలల ఈ సమయంలో ఎక్కడ కూడా కౌన్సిలర్స్కి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలకి దెబ్బ తగలకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉంది. ఎందుకంటే కొంతమంది రాజకీయంగా తెలుసో తెలియక, వాళ్ళు కూడా తెలుసో తెలియక, కానీ శాసనసభ్యుల వరకు నేను మెచ్చుకునేది ఏంటంటే ఆయన అంతా క్లారిటీ ఉన్నాడు. మీటింగ్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా అదే ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి ఆమె జరిగింది, చాలా సమాధానం చెప్పాడు ఆయన, సమాధానం చాలా బాగా చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఆమె కౌన్సిలర్ అయ్యా, ఇవాళ కౌన్సిలర్, రేపు గెలిచినా కొట్టుకో, కొబ్బరికాయ రోజు కొట్టుకో, కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకో, ఇవాళ కొట్టాలి అని కొబ్బరికాయ కొట్టించాడు ఆ రోజు ఫస్ట్ ఇన్సిడెంట్లో. కాబట్టి ఎక్కడ కూడా మనోభావం దెబ్బతలేదు. ఎందుకంటే మేము దాంతోనే బతికి 5 ఏళ్ళు ఎలాంటి ఆశించకుండా మానసికంగా మేము ప్రిపేర్ అయిపోయి సంతోషంగా ఉన్నాం. మేమేమి బాధపడాలా. బాధ ఎక్కడంటే కొన్ని పనులు చేయలేకపోయినా బాధ కానివ్వండి, మిగతా వాటిని అయితే బాధపడలేదు. మేము ఎవరు బాధపడాలా. మేమంతా ఐకమత్యంగా చాలా క్రమశిక్షణగా, ఎక్కడ కూడా ఒక అధికారాన్ని ఒక మాట కూడా అనకుండా మా వాళ్ళు చాలా క్రమశిక్షణ ఉన్నారు సార్. మిగతా గతంలో చాలా ఇదిగా మాట్లాడేవాళ్ళు కౌన్సిలర్స్ కానివ్వండి, మిగతా వాటి జరిగేది, కానీ మా కౌన్సిలర్స్ క్రమశిక్షణగా మరి చాలా ఇదిగా ఉన్నారు. ఈ వచ్చే 2 months కూడా మాకు సహకరించి మేము హ్యాపీగా, ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకొని, ఎందుకంటే శాసనసభ్యుల దగ్గర అలాంటి ఏం లేదు కాబట్టి మనం కూడా అందరం కూడా ఫ్రీగా ఉండి, ఎక్కడ మిగతా మనం కంపేర్ చేస్తే మిగతా నియోజకవర్గాల్లో చాలా డిస్టర్బెన్స్లు, చాలా రాజకీయ ఇబ్బంది ఉంటుంది. మన నియోజకవర్గం అలాంటి ఇబ్బందులు లేకుండా మనం కొనసాగిస్తున్నాం. ఎందుకంటే శాసనసభ్యుల వారు అభివృద్ధి నా పాట అన్నాడు, మనం కూడా అదే పాట ఉన్నాం కాబట్టి కలిసిపోతున్నాం. కాబట్టి ఎలాంటి మనకు మున్సిపాలిటీలో వరకు ఎలాంటి విభేదాలు లేకుండా పనులు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఇంతకాలం సహకరించిన కౌన్సిలర్స్ మరి ఈ కొద్ది కాలం కూడా ఓపికతో సహకరించి అందరూ హ్యాపీగా, మరి నెక్స్ట్ మీటింగ్ లాస్ట్ మీటింగ్ అనుకుంటా మరి చూసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి పదవి ఉంటేనే అభివృద్ధి చేయని అవసరం లేదు. ప్రతి అభివృద్ధి పదవి లేకపోయినా మనం రోజు పబ్లిక్లో ఉంటే మనమే నాయకులు అవుతాం. ఎందుకంటే నా నమ్మకం ఒకటే, చేప కమిషనర్ గారు, చేప నీళ్ళలో ఉండి అన్నాం, చేప నీళ్ళలో ఉండి అన్నాం, నాయకుడు ప్రజలు ఉండి అన్నాం. అందుకే పదవి ప్రజలు ఉండాలంటే పదవి అవసరం లేదు. పదవి లేకపోతే ప్రజల్లోకి వెళ్తాం మేము, మాకు ఇబ్బంది లేదు. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా మరి మీటింగ్ వచ్చి సక్సెస్ చేసినందుకు ప్రతి కౌన్సిలర్కి నా పేరున నా వరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.